నా పేరు కాకర రాజకుమార్ అండి. మా మా పిల్లలిద్దరూ మన భీమవరంలో ఉన్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్నారు. ఒక పాప వచ్చేసి 8థ్ క్లాసు, ఒక పాప వచ్చి 10థ్ క్లాస్ ఎగ్జామ్ రాసింది మొన్న. మేము ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంటే ఇంటర్నల్ స్కూల్ అని చెప్పేసి మేము అందులో స్కూల్‌లో జాయిన్ చేయటం జరిగింది. అయితే ఈ భీమవరంలో ఉన్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూలులో చదువుతున్న మా పిల్లలు ఇక్కడ ఎంతో బాగా చదువుతారు అని మేము ఈ యొక్క స్కూల్‌ని ఎంచుకోవటం జరిగింది. అయితే ఈ భీమవరంలో ఉన్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పరిస్థితి ఎలా ఉందంటే, అసలు ఇది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఫేక్ పబ్లిక్ స్కూల్ అని చెప్పి మాకు తెలిసింది. వెంటనే తక్షణమే మేము వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అడిగాము. అడిగితే వాళ్ళు సరైన సమాధానం మాకు ఇవ్వలేదు. తరువాత అక్కడ ఉన్నటువంటి స్కూల్ టీచర్స్ కూడా ఎవ్వరు కూడా స్కూల్ టీచర్స్ అనేవాళ్ళు అక్కడ ఎక్కువగా లేరు. పిల్లలు అసలు చదువు అనేది ఆ యొక్క ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో లేదు. మా పిల్లలు ముందు చాలా యాక్టివ్గా ఉండేవారు, అన్ని మార్కులు ఎక్కువగా తెచ్చుకునేవారు. కానీ ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోకి మేము జాయిన్ చేసిన తర్వాత పిల్లలు చాలా వెనకబడటం జరిగింది. అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఫీజులు చూస్తే చాలా విపరీతమైన ఫీజులు ఆయన తీసుకుంటున్నారు యాజమాన్యం. ఇక్కడ ఉన్నటువంటి స్టడీ కన్నా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లోనే స్టడీ బాగుంది. మా పిల్లలు ముందు వేరే చోట వాళ్ళు చదివారు, అక్కడ చాలా యాక్టివ్గా ఉండేవారు. మార్కులు కూడా విపరీతమైన ఫస్ట్ సెకండ్ క్లాస్లో వాళ్ళకి మార్కులు వచ్చేవి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా వెనకబడ్డారు. మా పిల్లలు అనేది కాదు, మా పిల్లల కోసం అనేది నేను మాట్లాడట్లేదు. ఇక్కడ చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థులు కూడా చాలా వెనకబడిపోయారు. వాళ్ళు తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ ఏం చెయ్యాలి, ఏం మాట్లాడాలి, పిల్లల భవిష్యత్తు ఏంటని ఎవరు కూడా ముందుకు రావడానికి భయపడుతున్నారు. కానీ ఈరోజు నేను ఎందుకు బయటకు రావడానికి అంటే మన పిల్లల భవిష్యత్తు కోసమే నేను ఈరోజు వచ్చి మీడియా ముందు మాట్లాడటం జరిగింది. ఎందుకంటే లక్షల కొలది ఫీజులు ఆయన తీసుకుంటూ మన పిల్లలకి భవిష్యత్తు లేకుండా చేస్తున్నటువంటి ఈ ఫేక్ పబ్లిక్ స్కూల్, అసలు ఇది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంటే ఒక బ్రాండ్. ఎందుకంటే నేను చాలా చోట్ల చూశాను. నా ఫ్రెండ్స్ కానీ, నా ఫ్రెండ్స్కి ఉన్నటువంటి పిల్లలు ప్రతి ఒక్కరు కూడా అటు ఢిల్లీలో కానీ, అటు హైదరాబాద్లో కానీ, అటు వైజాగ్లో కానీ ఉన్నటువంటి స్కూల్లో మా ఫ్రెండ్స్ పిల్లలు చదువుతున్నారు. వాళ్ళు స్టడీ చూసి, వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం చూసే నా పిల్లల్ని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. కానీ ఒక 3 సంవత్సరాల నుంచి మా పిల్లలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో, ఇక్కడ భీమవరంలో ఉన్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నారు. అప్పటి నుంచి కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం స్కూల్ టీచర్స్ అందరూ కూడా కరెక్ట్గా అక్కడ విద్యా బోధన చేసేటువంటి టీచర్లు ఎవరు లేరు, ఒక్కరో ఇద్దరు ఉన్నారు అంతే. రావటము టీచర్సు ఒక 2 మంత్ ఉండటము, వెళ్ళిపోవటము. అటువంటి వెళ్ళిపోయే పరిస్థితుల్లో పిల్లల స్టడీ అనేది వెనకబాటుకు జరిగింది. మొన్న జరిగినటువంటి 8th క్లాస్ ఎగ్జామ్లో కనీసం క్వశ్చన్ పేపర్ చేయటానికి కూడా వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉండి ఏదో ఎగ్జామ్స్ రాయించామని చెప్పి పిల్లల చేత ఎగ్జామ్ రాయించడం జరిగింది. అంతేకాకుండా పిల్లలు సరైనటువంటి అక్కడ స్కూల్లో ఉన్నటువంటి వసతులు ఏమి లేవు. ఒక కరెంటు లేని పరిస్థితిలో పిల్లలు అక్కడ జనరేటర్ పెట్టి వాళ్ళు ఎగ్జామ్స్ రాయించి పంపించడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో మేము స్కూల్ ఫీజులు కట్టాలంటే ఏ విధంగా కట్టాలి, దేనికోసం కట్టాలి, నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఎందుకంటే మేము కష్టపడి మా కష్టార్జితము మా పిల్లల చదువుల కోసం అని చెప్పేసి మేము స్కూల్ యాజమాన్యానికి ఫీజులు కడుతుంటే ఈ విధంగా చేసినప్పుడు మేము మళ్ళీ ఇంకా ఫీజులు కట్టాలంటే ఏ విధంగా కట్టాలి? మా పిల్లల టీసీ కావాలని చెప్పి నేను వేరే స్కూల్లో ఎక్కడైనా జాయిన్ చేద్దామని వెళుతుంటే ఏ స్కూల్లో చదివారంటే ఇలా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంటే వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వేరే స్కూల్ యాజమాన్యాలు అందరూ కూడా నన్ను అదో రకంగా చూశారు. మీరు ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివించారా, మీకు తెలీదా ముందు అని అంటే, మాకేం తెలుసండి, స్కూల్ బస్సులు ఉన్నాయి, స్కూల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లోగో ఉంది, ఇవన్నీ ఉన్నప్పుడు మేము నమ్ముతాం కదా, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్డర్స్ మేము చూడం కదా అని నేను వాళ్ళతో చెప్పడం జరిగింది. సరే అయితే మీరు అక్కడి నుంచి సర్టిఫికేట్ తీసుకురండి, మీ పిల్లలకి మేము అడ్మిషన్ ఇస్తామని చెప్పినప్పుడు నేను 2-3 సార్లు స్కూల్ దగ్గరికి వెళ్ళటం జరిగింది. అక్కడ స్కూల్ దగ్గర ఎవరు కూడా లేకుండా పరిస్థితుల్లో నేను ప్రిన్సిపాల్ గారి నెంబర్ తీసుకుని నేను ఆయనకు ఫోన్ చేయటం, మాట్లాడడం జరిగింది. అప్పుడు ఆయనతో నేను మాట్లాడిన తర్వాత ప్రిన్సిపాల్ గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, స్కూల్ యాజమాన్యం టీసీలు ఎవరికి ఇవ్వద్దని చెప్పేసి వాళ్ళు ఆఫ్ చేశారండి. నా చేతిలో ఏమీ లేదు, నేనేం చేయలేను, మీరు డైరెక్ట్గా యాజమాన్యంతో మాట్లాడుకోండి, యాజమాన్యంతో మాట్లాడుకుని మీరు టీసీ తీసుకోమని చెప్పారు.
మరి ఇటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు మా పరిస్థితి ఏంటని చెప్పేసి నేను ఒక గవర్నమెంట్ని నేను నిలదీసి అడుగుతున్నాను. ఇటువంటి ఫేక్ పబ్లిక్ స్కూల్ ఉన్నప్పుడు మీరు గవర్నమెంట్ ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? పిల్లల భవిష్యత్తు ఇప్పుడు ఒక స్టడీ చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు కోసమే తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా చదివించడం జరుగుతుంది. అటువంటి అప్పుడు మీరు ఇటువంటి స్కూల్ అన్నిటిని కూడా మీరు చర్యలు తీసుకుని మీరు ఇటువంటి మీద కఠినమైనటువంటి కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను గవర్నమెంట్ని కోరుచున్నాను. మరోసారి ఇటువంటి స్కూల్స్ మన భీమవరంలోనే కాదు మన రాష్ట్రంలో ఎక్కడా కూడా ఉన్నా సరే వెంటనే మీరు స్పందించాలి గవర్నమెంట్ అని నేను తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.